నీ కాపురానికి జ్యోతి అడ్డుగా ఉందని, నువ్వు చెప్తే జ్యోతి వింటుంది కాబట్టి తనని రాజీవ్కి దూరంగా ఉండమని చెప్పమని రిక్వెస్ట్ చేయి. అప్పుడు శారద నీ కాపురం కోసం జ్యోతిని బ్రతిమాలి ఆ ఇంటి నుంచి బయటికి తీసుకెళ్తుంది. శారద మాటంటే జ్యోతికి వేదం కాబట్టి అది కూడా కాదనలేక రాజీవ్ను వదిలేసి వెళ్ళిపోతుంది. రాజీవ్ పూర్తిగా నీ వాడయ్యాక శారదతో నేను నీ సొంత కూతుర్ని కాదు అన్న నిజం చెప్పేసి అప్పుడు నీలాగే నువ్వు ఉండొచ్చు. ఆ బస్తీ దాన్ని అమ్మలా భరించడమే కొంచెం కష్టం తప్ప ప్లాన్ మాత్రం సూపర్ ఆంటీ. మీరు చెప్పినట్టే చేస్తాను. ఆలస్యం చేయకుండా నువ్వు ప్లాన్ అమలు చేయి. తప్పకుండా ఆంటీ. వెల్డన్ శ్రావ్య, అద్భుతంగా యాక్ట్ చేసావు. అంతా నేను చెప్పినట్లే చేసావు. అమ్మా, ఇన్నాళ్ళు నీకు దూరంగా ఉండి కోల్పోయినవన్నీ ఇక నుంచి నేను పొందుతాను. ఇన్ని రోజులు నాకు ఏ బాధ వచ్చినా ఫోన్లో శ్యామలమ్మతో పంచుకునేదాన్ని. ఇప్పుడు నీ ఒళ్ళో తల పెట్టుకొని నా గుండెల్లో బాధ అంతా తీరేలా ఏడుస్తానమ్మా. నాకిప్పుడు కొండంత ధైర్యం వచ్చింది. నీకు ఏ బాధ లేకుండా నీ కాపురం 10 కాలాల పాటు పచ్చగా ఉంటుందమ్మా. ఆ దేవుడు నిన్ను నీ భర్తని మంచిగా చూస్తాడు. ఎందుకమ్మా ఏదో కలవరపడుతున్నట్టు కనిపిస్తున్నావు? అది అది అంటే అర్థమైందమ్మా. నీ కూతురు సౌభాగ్యాన్ని సొంత కూతురు లాంటి జ్యోతితోనే పంచుకుంటుందన్న విషయం గుర్తొచ్చింది. బాధపడాలో సంతోషపడాలో తెలియని స్థితిలో ఉన్నావు కదమ్మా. అవునమ్మా, ప్రపంచంలో ఏ తల్లికి రానటువంటి విషమ పరీక్ష ఈ తల్లికొచ్చింది. ఏ జ్యోతి కాపురం బావుండాలని ఇన్ని రోజులు ఆశించానో, ఎవరినైతే జ్యోతి కాపురానికి అడ్డు రాకూడదు అని గట్టిగా మనసులోనే సంకల్పించానో, ఇప్పుడు ఆ మనిషే నా కూతురు అని తెలిస్తే ఏం చెయ్యాలో, ఎవరి మంచిని కోరుకోవాలో తెలియని సంకట స్థితిలో నేనున్నాను శ్రావ్య. నీ సెంటిమెంట్ డైలాగ్స్ వినలేక, దొంగ ఏడుపులు ఏడవలేక ఇందాకటి నుంచి చచ్చిపోతున్నాను. నేనేదో నీ పేగు తెంచుకుని పుట్టిన నిజమైన కూతురునని నమ్మేసి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు. అర్జెంటుగా ఇక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. నీ మంచి మనసు నాకు తెలుసమ్మా. నాది తప్పని, ధర్మం అనే కదా జ్యోతి వైపు నిలబడ్డావు. ఇప్పుడు కూడా అలాగే ఉండమ్మా. నా రాతలో భర్తని పంచుకోవాలని రాసుంది. భరిస్తాను. ఏ తల్లి మనసు కూడా అందుకు ఒప్పుకోదు. కానీ ఆ దేవుడు నాకేదైతే దక్కాలని ముందే ఫిక్స్ అయ్యాడో అదే ఫలం నాకు దక్కింది. నీ సొంత కూతురు అనుకునే జ్యోతికే సవితిగా నీ కూతురు కాపురం చేస్తుందమ్మా. నుదుటి రాతని మార్చడం, విధిని తప్పించడం మనుషులకు సాధ్యం కాని పనులు శ్రావ్య. ఓపికతో సర్దుకుపోవడమే ఇప్పుడు నువ్వు చేయాల్సింది. జ్యోతితో గొడవ లేకుండా పెద్ద మనసుతో సర్దుబాటు చేసుకుంటూ వెళ్తే
రాజీవ్ కూడా నిన్ను చేరదీస్తాడు. తన మనసులో నీకు స్థానం కల్పించి భార్య అనే హోదా ఇస్తాడు.